నమస్తే. నేను మీ నందిత. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా టీచర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము ఒక మంచి ఆసన గురించి తెలుసుకుందాం. ఈ ఆసన ఎస్పెషల్లీ ఫర్ ద ఫెర్టిలిటీ అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్. ఈ రోజుల్లో చాలా వరకు ఆహ్, వరల్డ్ వైడ్ కంపేర్ చేస్తే మన ఇండియాలో ఎస్పెషల్లీ మన ప్లేసెస్‌లో చాలామంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. ఒబేసిటీ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి హెరిడిటరీ, 2 డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ మనం తీసుకునే ఫుడ్‌లో న్యూట్రియంట్స్ సరిగ్గా లేకపోవడం, లేట్ నైట్ స్లీపింగ్స్ అండ్ ఎక్సెస్ స్క్రీనింగ్ వల్ల కూడా మన బాడీలో హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అయ్యి మనకి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా హార్మోనల్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇది కూడా టెంపరరీగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి చాలా రీజన్స్ ఉన్నాయి వెయిట్ గెయిన్ అవ్వడానికి. కానీ ఒబేసిటీ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇప్పుడైతే అది ఒక డిసీజ్. ఇంతకుముందు ఒబేసిటీని డిసీజ్‌గా కన్సిడర్ చేయలేదు. బట్ ఇప్పుడు ఒబేసిటీని డిసీజ్‌గా కన్సిడర్ చేశారు. ఒబేసిటీ వలన మనకి డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసార్డర్స్, పీసీఓఎస్, పీసీఓడీ దీంతో పాటు మల్టిపుల్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనము డైలీ కనీసం టైం ఉన్నప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీ అది యోగా కావచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల వెయిట్‌ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ ద డైటరీ గైడ్‌లైన్సెస్. కానీ యోగా స్పెసిఫిక్‌గా ఎందుకు వెయిట్ లాస్‌కి వర్క్ అవుతుంది అంటే, మన బాడీలో చాలా టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్‌లీ స్టెరాయిడ్ హార్మోన్స్ అనేటివి మన వెయిట్ గెయిన్‌కి ఎక్కువగా కాజ్ అవుతాయి. స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే కాసిటోల్, లిప్టిన్ లాంటి హార్మోన్స్. ఇవి మనకి నైట్ నిద్రపోయిన టైంలోనే ఎక్కువగా మనకి స్టెబిలైజ్ అయితాయి. అంటే వాటిని బ్యాలెన్స్ చేయడం మనకి స్లీపింగ్‌లో కానీ అండ్ స్ట్రెస్‌ని కంట్రోల్ చేయడం వలన, దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్‌లో మైక్రో న్యూట్రియంట్స్ కరెక్ట్‌గా తీసుకోవడం వల్ల మనం ఈ హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా వరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లేట్ నైట్ స్లీప్స్ అండ్ కొంతమంది ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకపోవడం వల్ల సఫర్ అవుతారు కాబట్టి, ఇలాంటి సిట్యుయేషన్‌లో అలాంటి హార్మోన్స్ అంటే కాసిటోల్, లిప్టిన్ లాంటి హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అయ్యి మనకి స్టబార్న్ బెల్లీ ఫ్యాట్ అండ్ దీంతో పాటు ఇన్‌ఫెర్టిలిటీ కొంతమందిలో, అందరిలో కాదు. అండ్ చాలా వరకు చాలామంది మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లాంటి కాసెస్‌తో సఫర్ అవుతూ ఉంటారు. సో, మనము మన హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎనీ ఎక్సర్‌సైజ్ అంటే కంపేర్ టు ఎనీ అదర్ ఎక్సర్‌సైజెస్ యోగా అనేది మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం యోగాలో మన బాడీ మీద అండ్ మన మనసు, మన ఊపిరి మీద మనం ఫోకస్ చేస్తాం. అంటే మూడిటి మీద ఫోకస్ చేయడం వలన మనము మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్‌కి ప్రాపర్‌గా ఆక్సిజన్ ఇచ్చి, ఆ పర్టిక్యులర్ ఆర్గాన్స్ మీద మనము మసాజ్ లాగా ఈ యోగా చేయడం వల్ల మసాజ్ లాగా వర్క్ అయ్యి, దీంతో పాటు హార్మోన్ ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ చేసి వెయిట్ లాస్‌కి నేచురల్‌గా ఇనిషియేట్ చేస్తది. మనకి యోగాలో ఇప్పుడు చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే ఒక సింపుల్ యోగా టెక్నిక్ ఇది మనకి స్టబార్న్ బెల్లీ ఫ్యాట్. ఎవరైతే చానా రోజుల నుంచి బాడీలో స్టబార్న్ బెల్లీ ఫ్యాట్‌తో సఫర్ అవుతున్నారో, ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఈ యోగా ఆసన బాగా పనిచేస్తుంది. వెరీ సింపుల్ ఆసన, చక్కి చలనాసన అంటారు ఇది. బట్ ఈ యోగా ఆసన చేయడం వలన వెయిట్ లాస్‌తో పాటు ఫ్యాట్ లాస్, బెల్లీ ఫ్యాట్ రిడక్షన్, హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి, ఎవరైతే ఇన్‌ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారో వాళ్ళ ఫెర్టిలిటీ రేట్‌ని ఇంక్రీజ్ చేయడానికి గూడా ఈ ఆసన బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఎనీ యోగా ఆసనాస్ మనము ఎంప్టీ స్టమక్‌తో చేయాలి. ఎంప్టీ స్టమక్‌తో చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ చక్కి చలనాసన ఇప్పుడు నేను చెప్పిన ఆసన అయితే డెఫినైట్‌లీ ఎంప్టీ స్టమక్‌తో కానీ, ఈవినింగ్ టైమ్‌లో చేసేవాళ్ళు ఫుడ్ తీసుకున్న 4 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చేస్తేనే బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. సో, ఇప్పుడు నేను బెనిఫిట్స్ చెప్పాను కదా! ఇప్పుడు మనం ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. రోజు కనీసం ఈ ఆసన 30 క్లాక్ వైస్, 30 యాంటీ క్లాక్ వైస్ ఇలా చేస్తూ స్టార్టింగ్ చేసి బై ద టైమ్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ చేస్తే 1 మంత్‌లోనే మనకు బెల్లీ ఫ్యాట్ చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా మనం కూర్చున్న పోస్చర్‌లో స్పైన్ స్ట్రెయిట్‌గా పెట్టాలి. గుర్తుపెట్టుకోండి యోగాలో మనము మన పోస్చర్ ఎలా ఉంది? మనము మన బాడీని ఎలా అలైన్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పోస్చర్ కరెక్ట్‌గా లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రిజల్ట్ కరెక్ట్‌గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి యోగాలో మనకి పోస్చర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా కూర్చున్న తర్వాత
స్పైన్ స్ట్రైట్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు మన 2 ఫీట్స్‌ని మనము స్ట్రైట్ చేయాలి. మనం ఇలా కాళ్ళని 2 కాళ్ళని చాచిన తర్వాత మన ఫింగర్స్ అంటే మన టోస్ లెగ్ ఫింగర్స్ టువర్డ్స్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో, లెంత్ ఇలా ఉండొచ్చు. డిస్టెన్స్ అనేది ఇలా ఉండొచ్చు. స్పైన్ చూసారు కదా! స్ట్రెయిట్‌గా ఉంది. ఇప్పుడు ఒక డీప్ ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్ తీసుకోండి. సో, నౌ ఇంటర్లాక్ యువర్ బోత్ హ్యాండ్స్. మనము మన బోత్ హ్యాండ్స్‌ని ఇంటర్లాక్ చేసిన తర్వాత జస్ట్ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఫార్వర్డ్ బెండ్ చేసిన తర్వాత ఇలా. మన హ్యాండ్స్‌ని మనం దగ్గర తీసుకునేటప్పుడు ఇన్‌హేల్, దూరంగా పెట్టేటప్పుడు ఎక్స్‌హేల్. మనం దూరంగా పెట్టేటప్పుడు మన ఫీట్ అబోవ్ మన హ్యాండ్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇన్‌హేల్ బ్యాక్, కొద్దిగా మన బ్యాక్‌ని బ్యాక్ చేయాలి. ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఫోకస్ ఆన్ ద బ్రీత్. మనం ఎందుకు ఊపిరి మీద ఫోకస్ చేయాలి అంటే, మన ప్రాణవాయువు మన పెల్విక్ ఫ్లోర్‌కి రీచ్ అవ్వడానికి బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆసనాలు చేసేటప్పుడు బ్రీతింగ్ మీద ఫోకస్ చేయడం వలన మన బాడీలో ఉండే స్ట్రెస్ బాగా తగ్గి ఆర్గాన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం క్లాక్ వైస్ చేసాం కదా! సేమ్ ఇలాగే 30 కౌంట్స్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ చేయాలి. ఇన్‌హేల్ బ్యాక్, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. సో, చూసారు కదా! ఇలా మనము 30 కౌంట్స్ చేయాలి. స్టార్టింగ్ 30 కౌంట్స్ చేసిన తర్వాత మనము కౌంట్‌ని ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. సో, ఇలా రోజు చేయడం వలన మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, మన 90 డేస్ యోగా ఛాలెంజ్‌లో మనము ఈ ఆసనాతో పాటు మల్టిపుల్ ఆసనాసు, బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామం, మెడిటేషన్, ముద్రాసు, దీంతో పాటు మన బాడీకి తగ్గట్టు అండ్ మన మెటబాలిజంని బేస్ చేసుకొని, మెటబాలిజం బేస్ చేసుకొని, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొని డైట్ ప్లాన్ కూడా ఉంటుంది కాబట్టి, విజిబుల్ రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం. సో, మనము యోగా అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు మల్టిపుల్ మనము ఆసనాస్ కానియండి, మెడిటేషన్ టెక్నిక్స్ యాడ్ చేస్తాం. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. సో, ఈరోజు మనం ఒక మంచి ఆసనం గురించి తెలుసుకున్నాం కదా! ఇంకొక రోజు ఇంకొక ఆసనంతో కలుద్దాం. నమస్తే.